ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం సిఎస్ఎస్ యొక్క సింటాక్స్ గురించి అయితే తెలుసుకుందాం. ప్రతి లాంగ్వేజ్ కి కూడా ఒక సింటాక్స్ అయితే ఉంటుంది అనమాట. మీరు చూసినట్టయితే సి లాంగ్వేజ్ కి ఒక సింటాక్స్ అయితే ఉంటుంది, HTML కి ఒక సింటాక్స్ ఉంటుంది, జావాకి ఒక సింటాక్స్ ఉంటుంది, అలాగే సిఎస్ఎస్ కి కూడా ఒక సింటాక్స్ అయితే ఉంటుంది అనమాట. అసలు సింటాక్స్ అంటే ఏంటంటే మనం దీన్ని ఇలాగే రాయాలి అని అయితే ఉంటది కదా, దాన్ని మనం సింటాక్స్ అంటాం అనమాట. అంటే మన సిఎస్ఎస్ లో ఇలానే రాయాలి. ఇప్పుడు H1 అంటే ఏంటి? H1 అంటే మనకి HTML లో ఒక ఎలిమెంట్ అనమాట. H1 అన్నది మనం హెడ్డింగ్ కోసం అయితే యూస్ చేస్తాం కదా, దీన్ని మనం సిఎస్ఎస్ లో సెలెక్టర్ అని అంటాం అనమాట. ఎందుకంటే దీనికి మనం చేంజెస్ అయితే చేస్తాం సిఎస్ఎస్ లో. అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ మనం కలర్ చేంజ్ చేస్తున్నాం, ఫోంట్ సైజ్ చేంజ్ చేస్తున్నాం, కాబట్టి దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని దీనికి మనం చేంజెస్ చేస్తున్నాం, కాబట్టి దీన్ని మనం ఇక్కడ సెలెక్టర్ అని అంటున్నాం. ఇప్పుడు వచ్చేసి మీరు సెలెక్టర్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం కర్లీ బ్రేసెస్ అయితే ఓపెన్ చేస్తాం అనమాట. ఈ కర్లీ బ్రేసెస్ లోపల మనం తీసుకునే దాన్ని మనం అయితే డిక్లరేషన్ అంటాం అనమాట. ఎందుకంటే మనం దీనికి డిక్లేర్ చేస్తున్నాం, అంటే మనం కలర్ ఏది యూస్ చేయాలి, మన ఫోన్ సైజ్ ఎంత ఇవ్వాలి, ఏంటి అని మొత్తం డిక్లేర్ చేస్తున్నాం, కాబట్టి వీటిని మనం డిక్లరేషన్ అంటాం. అండ్ ఈ డిక్లరేషన్ లో కూడా మనకి రెండు అయితే ఉంటాయి అనమాట. ఒకటి ప్రాపర్టీ అయితే ఉంటది, అండ్ అలాగే ఒకటి వాల్యూ అయితే ఉంటది అనమాట. ప్రాపర్టీ అంటే మనకి ఇక్కడ కలర్ అనమాట. కలర్ అనేది ప్రాపర్టీ, దాని వాల్యూ అనేది బ్లూ ఇవ్వచ్చు, రెడ్ ఇవ్వచ్చు, ఏదన్నా ఇవ్వచ్చు. మనకి వాల్యూ అనేది చేంజ్ అవుతుంది కానీ ప్రాపర్టీ అన్నది చేంజ్ అవ్వదు అనమాట. అండ్ అలాగే ఇక్కడ కూడా ఫోంట్ సైజ్ అన్నది ప్రాపర్టీ, అది ఎప్పటికీ అలాగే ఉంటది, కానీ వాల్యూ అనేది 12 పిక్సెల్స్ తీసుకున్నాను నేను, అది 15, 20 మీరు ఎంతైనా తీసుకోవచ్చు అనమాట వాల్యూ అన్నది. ఇది వచ్చేసి మనకి సిఎస్ఎస్ యొక్క సింటాక్స్. ఇప్పుడు వచ్చేసి మీరు ఇమేజ్ కి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే చూడొచ్చు. ద సెలెక్టర్ పాయింట్స్ టు ద HTML ఎలిమెంట్ యూ వాంట్ టు స్టైల్. అంటే మనం ఇక్కడ సెలెక్టర్ ఏదైతే తీసుకుంటాం ఆ ఎలిమెంట్ కి మనం అయితే స్టైల్ చేస్తున్నాం అనమాట. ద డిక్లరేషన్ బ్లాక్ కంటైన్స్ వన్ ఆర్ మోర్ డిక్లరేషన్స్ సపరేటెడ్ బై సెమీకోలన్స్. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి డిక్లరేషన్స్ చాలా అయితే ఉండొచ్చు. మనం దాన్ని ఎలా సపరేట్ చేస్తామంటే సెమీకోలన్ తో సపరేట్ చేస్తాం అనమాట ఈ డిక్లరేషన్ ని. ఈచ్ డిక్లరేషన్ ఇంక్లూడ్స్ ఏ సిఎస్ఎస్ ప్రాపర్టీ నేమ్ అండ్ వాల్యూ సపరేటెడ్ బై ఏ కాలన్. అండ్ మీకు చెప్పినట్టు డిక్లరేషన్ లో మనకు ప్రాపర్టీ వాల్యూ అనేది ఉంటుంది. వీటిని మనం ఎలా సపరేట్ చేస్తామంటే కాలన్ సింబల్ తో మనం అయితే సపరేట్ చేస్తాం అనమాట. మల్టిపుల్ సిఎస్ఎస్ డిక్లరేషన్స్ ఆర్ సపరేటెడ్ విత్ సెమీ కాలన్స్ అండ్ డిక్లరేషన్ బ్లాక్స్ ఆర్ సరౌండెడ్ బై కర్లీ బ్రేసెస్. సో మీకు చెప్పాను కదా, మనకి మల్టిపుల్ డిక్లరేషన్స్ తీసుకోవచ్చు, మన సెమీ కాలన్స్ తో వాటిని అయితే సపరేట్ చేస్తాము. అండ్ అలాగే మనం కర్లీ బ్రేసెస్ అయితే తీసుకుంటాం అనమాట డిక్లరేషన్స్ కి ముందు అండ్ అలాగే లాస్ట్ లో. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీరు ఒక ఎగ్జాంపుల్ అయితే చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను పారాగ్రాఫ్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ పారాగ్రాఫ్ కి మనం అయితే స్టైల్ అయితే చేస్తున్నాం అనమాట. కలర్ వచ్చేసి రెడ్, అలాగే టెక్స్ట్ అలైన్ వచ్చేసి సెంటర్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ మీరు వచ్చేసి దీనికి డిఫరెన్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను డిక్లరేషన్ ని పక్కనే తీసుకున్నాను అనమాట. నేను ఇక్కడ వచ్చేసి పైన కింద తీసుకున్నాను అనమాట. మీరు ఎలా అయినా తీసుకోవచ్చు, బట్ సెమీ కాలన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనమాట. సెమీ కాలన్ ఇస్తేనే మనకు ఆ డిక్లరేషన్ అనేది ఎండ్ అయినట్టు అని అర్థం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అయితే ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అంతా షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి ఎంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.